ప్రభుకి మహిమ కలుగునుగాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. సమయంలో దేవుని మందిరమును గురించినటువంటి విషయాలు మనము నేర్చుకుందాం. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళుట వలన మన బ్రతుకులో, మన జీవితంలో కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో నేర్చుకుందాం. భక్తుడు దావీదు చెప్తున్నాడు, కీర్తనలో 36 కీర్తన 8వ వచనంలో, దేవుని మందిరము యొక్క మేలు సమృద్ధి వలన నేను తృప్తిపరచబడుతున్నాను, సమృద్ధి ఉంది అని భక్తుడు దావీదు చెప్తున్నాడు. అందుకే సమృద్ధి లేక బాధపడుతున్నావా? సంతృప్తి చెందలేక బాధపడుతున్నావా? లేదా నీకున్నటువంటి పరిస్థితి, ఒత్తిడి, శ్రమ ఇలాంటివి నలిగిపోతున్నావేమో, దేవుని మందిరానికి రావటం వలన మేలు చేత నింపుతాడు. అంతేకాదు, సమృద్ధి చేత ఆయన నింపి నిన్ను స్వస్థపరిచి బాగు చేసే దేవాతి దేవుడై ఉన్నాడు. నెంబర్ 2, రెండో విషయంలోనికి వచ్చేసేసరికి, దేవుని యొక్క మందిర నిమిత్తమై సహవాసం లేదా ఫ్రెండ్షిప్, ఒక సంఘముగా, ఒక సమాజముగా, దేవుని ప్రజలుగా, పరిశుద్ధులైనటువంటి వారుగా, ప్రార్థించేటువంటి వారుగా, ఆ మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తిగా, ఒక స్నేహాన్ని మనము కలిగి ఉన్నప్పుడు, ఆ మంచి సహవాసాన్ని, స్నేహాన్ని, ప్రేమను, ఆదరణను, ఆప్యాయతను బట్టి దేవుడు జరిగిచ్చుచున్నటువంటి అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యములు, అనేకుల జీవితములో సాక్ష్యములు, మేలు చేత నింపిన విషయాలు మనల్ని ఎంతో బలపరుస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి, నెమ్మదినిస్తాయి. అంతేకాదు, సంతోషాన్ని కూడా కలిగిస్తాయని చెప్పటంలో సందేహం లేదు. ఇకపోతే నెంబర్ 3, మూడోది, చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని చెప్తూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో సామెతల గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనములో, నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండాలి అనంటే నీవు దేవుని సన్నిధిలో మొట్టమొదటిది దేవునికి ఇచ్చితే అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండదు. ఆయన ప్రతి అవసరత తీర్చేవాడు, ప్రతి దానిని కూడా సమకూర్చేవాడు, ప్రతిదీ కూడా బలపరిచేవాడు, సహాయం చేసేవాడు. కనుక అట్టి దేవుణ్ణి కలిగి ఉండి క్రమం తప్పకుండా దేవాలయానికి, మందిరానికి నడిపించబడదాం. దేవుని మార్గములో నడుద్దాం, దేవుని వైపు చూద్దాం, ఆయనను స్తుతిద్దాం. కష్టమైన, శ్రమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా ఏనాడు కూడా కృంగిపోయేటువంటి వ్యక్తులముగా ఉండకుండా ప్రభువుని వెంబడించేటువంటి బిడలముగా, వ్యక్తులముగా ఉండి నడిపించబడవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ మాటలు దేవుడు మీ వినికిల్లో ఆశీర్వదించునుగాక. అందుకే సమృద్ధి చేత నింపబడుదుముగాక, మంచి సహవాసము కలిగి జీవించుదుముగాక. నెంబర్ 3, మూడోది, ఆర్థిక పరమైన విషయాలలో నుండి విడుదల పొంది సమృద్ధి చేత మనము నింపబడుదుముగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. ఆమేన్.